హ్రీంకారాసనగద్భితానలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి ప్రతి మనిషికి కూడా ఉంటాయి. తర్వాత ఆంతరంగికంగా అంటే శరీరంలో బాధలు, మనస్సు నీరసంగా ఉండడము, ఉల్లాసంగా లేకుండా మనసు పీడిస్తున్నట్టు మనఃపీడోపశాంతయే అంటాం. ఇదొక రకం బాధలు. తర్వాత శారీరక బాధలు, ముఖ్యంగా 45 సంవత్సరాలు దాటిన తర్వాత చాలా మందికి కాల్షియం డెఫిషియన్సీ వల్ల బాధలు, బోన్స్ కాల్షియం డెఫిషియన్సీ, వెముకల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాగే మనకి ఈ యొక్క గొంతుకులో కూడా మనకి నొప్పి, గొంతుకు నొప్పి ఎక్కువగా మాట్లాడడం వల్ల మనకి ఆయుర్దాయం తగ్గిపోద్ది అనేటటువంటి విషయం చాలామందికి తెలియదు. బడబడా మాట్లాడుతూ ఉంటారు, వాగుడుకాయ అంటారు. ఇవన్నిటిని కూడా ఎందువల్ల వస్తుందంటే, చిన్నప్పుడు కొంతమంది పిల్లల్ని చూస్తే బాగా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, తర్వాత స్లోగా పెద్దవాళ్ళు అయిన తర్వాత కంట్రోల్ అయిపోద్ది. ఇవన్నీ ఏంటంటే జాతక దోషాలు. మన శరీరంలో వచ్చేటటువంటి ఇవన్నిటిని దోషాలని, రుగ్మతల్ని తొలగించేటటువంటి దేవత శాకిని దేవత. ఇప్పుడు మనకి ఈ అమ్మవారు శాకిని, ఢాకిని, హాకిని, ఈ పేర్లు విన్నారు మనం. ఇవన్నీ ఏమిటి అని అంటే, ఈ శాకిని దేవత మనకి మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు ఉంటాయి. ఆ షట్చక్రాలలో మనకి పనులు అవ్వాలంటే షట్చక్ర సాధన చేసుకోవాలి. అంటే మెడిటేషన్ క్లాసులకి వెళ్ళి మెడిటేషన్ చెప్తే ఇలా కూర్చుంటే అలా అయిపోవు. అదంతా మామూలు ప్రాసెస్ కాబట్టి చెప్తారు. అది నీ సాధన, నీకు స్కూల్కి వెళ్ళిన ప్రతి ఒక్కడు పాస్ అయిపోతున్నాడా, ప్రతి ఒక్కడు కలెక్టర్ అయిపోతున్నాడా? కొన్ని కోట్ల మంది చదువుతుంటే అందులో 1% కూడా అవ్వరు. కాబట్టి ఇదే రకంగా సాధన అందరూ చేస్తారు, కానీ ఈ సాధనలో అందరికీ కూడా సిద్ధి రావడం అనేది అసంభవం. ఎందుకంటే ఒక నిమిషం వీడియో చూస్తున్నారు, నిమిషం చూసిన తర్వాత ఓపిక ఉండదు, ఇలాగా నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోవాలి. ఆ ఓపిక తక్కువ కూడా మీలో శరీరంలో ఓపిక లేకపోవడం కూడా జాతక దోషం. అటువంటి వాళ్ళు ఇంకా అంత పేషెన్స్ అవసరం. శాకినీ దేవత వీళ్ళందరూ కూడా మనల్ని పరీక్షిస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి ఆ యొక్క శాకినీ అమ్మవారి యొక్క సాధన చేసుకోవడం వల్ల మనకి ఈ యొక్క కష్టాలు అనేటటువంటివి మనకు తొలగిపోతే ఇది తాంత్రిక, అత్యంత శక్తివంతమైనటువంటి తాంత్రిక సాధన ఇది. దీన్ని కొండలిని శక్తి ఏమవుతుందంటే జాగృతమవుతుంది. మానసికంగా మన శారీరక ఆరోగ్యం మనకి మెరుగుపడతా ఉంటుంది. అలాగే వీటిలన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. కాబట్టి ఈమె దేవత, ఈమె ఎవరంటే దుర్గాదేవి యొక్క అసిస్టెంట్. కాళికామాతను పూజిస్తుంది, దుర్గామాతను పూజిస్తుంది ఈ శాకిని. తర్వాత వీళ్ళంతా కూడా ఏంటంటే ఉగ్రదేవతారాధన చేసి వాళ్ళు మనకందరికీ కూడా శక్తులను సంపాదించి ఆ యొక్క మనకి అందుబాటులో మానవుడికి బాధలు తొలగించడానికి ఉన్నటువంటి దేవతలు, అత్యంత తేలికైనటువంటి దేవతలు ఈ శాకిని, డాకిని వీళ్ళు. అయితే వీళ్ళందరూ కూడా మనకి ఏం చేస్తామండి మనము అని అంటే, మనం భయపడతాం. ఫస్ట్గా ఈ దేవతలను మనం సాధన చేయడానికి భయపడతాం, కానీ పనులు మాత్రం తొందరగా అయిపోవాలి. షార్ట్ కట్ మెథడ్స్లో కావాలా, ఎలా అవుతాయి? కాబట్టి మనము ఏం చేయాలంటే, యోగ్యమైనటువంటి ఒక గురువు యొక్క మార్గదర్శకత్వంలో దీన్ని మనం సాధన చేయాలి. మేమంతా కూడా మా గురువు గారు అయినటువంటి రామలింగ సిద్ధాంత్ గారు, అలాగే పురాణమఠ రాధాకృష్ణమూర్తి గారు, బుల్ సుదయ భాస్కరం గారు రాజమండ్రి, వీళ్ళంతా, అలాగే దువ్వ దగ్గర రెడ్డిచర్ల సిద్ధాంత్ గారు, అయినా రామలింగ సిద్ధాంత్ గారు తుమ్మలం రాజమండ్రి, అలాగే చంద్రస్వామి, ఇలాంటి తాంత్రికుల దగ్గర అంతా సాధన చిన్నప్పటి నుంచి చేసి ఉన్నాం. కాబట్టి మరి ఈ యొక్క బాధలు తొందరగా మీకు తొలగిపోవడం కోసం ఈ సాధనలు అనేటటువంటి చాలా పట్టుదలతో చేసుకోవాలి, నమ్మకంతో చేసుకోవాలి. ఏదో సరదాగా జాతకాలు దానంతకై మారిపోవాలని అనుకోవడం, సీరియస్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలా అనుకుంటే మారిపోవన్నమాట జాతకాలు. కాబట్టి ఇవన్నీ కూడా సాధనలో సీరియస్నెస్ ఉండాలి. కాకపోతే మరి అందరూ చేయలేరు కాబట్టి జనరల్గా ఈ దానాలు చేయండి, నువ్వుల దానాలు, మినుముల దానాలు అని చెప్తూ ఉంటాం. అలా కాకుండా ఎవరైతే మీరు సీరియస్గా మీకు పనులు అవడం లేదు,
లేకపోతే మీకు గవర్నమెంట్‌లో పనులు ఆగిపోతున్నాయి. మైన్స్ ఆగిపోతున్నాయి. గవర్నమెంట్ పాలిసీస్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. శత్రు బాధలు ఉన్నాయి. పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలగడం లేదు. అలాగే ఆహ్, పెళ్ళిళ్ళు కావడం లేదు. వె ఇంక ఇవే ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు, ముఖ్యంగా అప్పుల బాధలు. ఇవన్నీ గూడా ఉంటాయి. ఇవన్నీ కూడా హైయర్ ఎనర్జీస్ అయినటువంటి దుర్గమ్మ, కాళికాదేవి తీరుస్తారు గానీ చాలా టైం పడుతుంది. అవి ఆ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అలాగా ప్రెసిడెంట్ ఆఫ్ ఒక కంట్రీ లాగా ప్రోటోకాల్ ఉంటుంది. వీళ్ళైతే చిన్నవాళ్ళు కాబట్టి వెంటనే మీకు చేసేయడానికి అవకాశాలుంటాయి. కాబట్టి ఈ యొక్క విశుద్ధ చక్ర సాధన, మూలాధార చక్రం దగ్గరే చక్ర సాధన, మీలో మీకే ఆ శక్తి వచ్చి, ఆ విజ్డమ్ వచ్చి, మీకు ఆ జ్ఞానం వచ్చి, మీరు ఆ పని ఎలా చేసుకోగలుగుతారు అనేటటువంటి శక్తులను ప్రసాదించే దేవతలు వీళ్ళు. కాబట్టి కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద ఈ యొక్క శక్తులు ద్వాదశ రాశుల వారిని ఎలా ప్రభావితం చేస్తాయి, జాతకాలు ఈ టైంలో ఎలా ఉంటాయో మనం చెబుతాం. కానీ విశేషించి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఉన్న వాళ్ళకి మాత్రమే మనము ఏం చేస్తామంటే ఇవి నన్ను సంప్రదించండి, అపాయింట్మెంట్ తీసుకోండి. డెఫినెట్గా మనము వీళ్ళకి తప్పకుండా మనం వీళ్ళ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేస్తాం. అలాగే ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా వీళ్ళకి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా వీళ్ళ ప్రభావం, శాకిని డాకినీలు ఎలా మీకు సహాయపడగలుగుతాయి, ఇవన్నీ కూడా మనం చెప్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారి అదృష్టమే అదృష్టం అండి. అసలు దానికి అధిపతి అయినటువంటి యొక్క శని గ్రహము మీకు ఆరాధనలో, సాధనలో, శాకిని అమ్మవారి యొక్క సాధనాల్లో, ఉగ్రదేవత ఆరాధనలో మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అయితే మీరందరికీ ఇంకా అదృష్టం ఏంటంటే 2026 సంవత్సరం పరాభవనామ సంవత్సరం చాలా అదృష్టమైన సంవత్సరంగా మనం చెప్పుకోవాలి. అష్టమ కేతువు ఉన్నాడు. ప్రేతాత్మలు ఇవన్నీ కూడా కళల్లోకి రావడము, సమస్యలు, భార్యలు కోర్టుల్లో మీ మీద కేసులు వేయడము, మీ మాట నెగ్గకపోవడము, ఈ రకంగా అనేకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. వీటన్నిటికి కూడా ఈ రకమైనటువంటి శాకిని అమ్మవారి యొక్క సాధన చేయడం ద్వారా మీరు సక్సెస్లోకి వెళ్ళిపోతారనమాట. అలాగే అప్పుల బాధలు అనేటటువంటివి చాలా అధికంగా ఉన్నాయి. ఇల్లులు, కట్టడాలు ఇవన్నీ కూడా ఓవర్ ఎస్టిమేషన్, దురాశకి ఎక్కువ వెళ్ళిపోయి మీరు కాకపోయినా మీ బంధువులైనా సరే, లేకపోతే మీ తల్లిదండ్రుల్లో ఎవరో ఒక ఈఎంఐ కట్టలేకపోతున్నాం అంటే 2 ఈఎంఐలు, 3 ఈఎంఐలు ఇలా రకంగా వీళ్ళంతా కూడా చేయడము ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ సాధనా మార్గంలో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. మీరు సక్సెస్ అనేటటువంటిది చాలా జాగ్రత్తగా మీకు రావాలి అని తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా పొరుగురులు వెళ్ళడము అనేటటువంటిది పరాభవనామ సంవత్సరంలో అధికంగా ఉంటుంది. బంధుమిత్రులందరితో కూడా మీకు మరి కఠినంగా మీరు మాట్లాడడము, వ్యవహరించడము, ధనం కూడా నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాల అలవాటు చేసేటటువంటి వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయండి. పాన్ పరాగలు అమ్మడం, ఈ యొక్క వైన్ షాపులు, డ్రగ్స్ ఇలాంటివి బిజినెస్లు ఇవన్నీ కూడా నోటికి సంబంధించినటువంటి ఇవి వీటి ద్వారా, ఉపకరణాల ద్వారా మీకు బిజినెస్ అనేటటువంటిది వస్తుంది. అంటే ఈ స్పీకర్లు, మైక్లు, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్స్ అమ్మడం ఇలాంటివన్నీ కూడా. బట్టల వ్యాపారాలు, తర్వాత ఈ యొక్క ఇటుక వ్యాపారాలు, సిమెంట్ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా సక్సెస్ అనేటటువంటిది ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా వీళ్ళకి సక్సెస్ అనేటటువంటిది వీళ్ళు సాధించుకుంటారు. అదేవిధంగా కొత్త కొత్త పదవుల్లోకి వీళ్ళకి అవకాశాలు ఉంటాయి. కొత్త కొత్త వ్యాపారాల ఆలోచనలు వీళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే చక్కగా ఈ రాజకీయ నాయకులందరూ కూడా మనకి అపనిందల పాలైపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మనం చూడండి బీఆర్ నాయుడు ఎలా అయిపోయాడు, టీటీడీ చైర్మన్ వీళ్ళంతా కూడా. మరి ఆ రకంగా అదంతా టైం అనమాట. సో మేము ఎంత మేధావులు మనం అనుకున్నప్పటికీ కూడా మనకి ఆ టైం అనేటటువంటిది మనం ఇరికించేస్తుంది. కాబట్టి కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. అలాగే ఈ యొక్క సోదరులు, మీ యొక్క సిస్టర్స్, బ్రదర్స్ వీళ్ళందరూ కూడా బాగా డెవలప్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ సమస్యలు, నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు కూడా మీకు అలవాటు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అంటే అటువంటి ఫ్రెండ్స్ మీకు అందరికీ కూడా పరిచయాలు అవ్వడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ప్రతి చిన్న సమస్యకి కూడా మాకు తలడిల్లిపోవడము, తర్వాత ఆత్మహత్యా సదృశమైనటువంటి పెద్ద ప్రాబ్లంగా మీరు చూసుకోవడము, దాని నుంచి మేము బయటపడలేమో అని చెప్పేసి మనము అనుకోవడము, తర్వాత ప్రతి చిన్నదానికి కూడా సూసైడ్ చేసుకోవాలనేటటువంటి ఆలోచన రావడము, ఇవన్నీ కూడా ప్రేతాత్మ శక్తులు పిలుస్తూ ఉంటాయి. కాబట్టి దీనికి పరిహారాలు ఏమిటంటే శాకినేశ్వరి అమ్మవారి యొక్క పూజ,
ఆమె యొక్క సాధన ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి. ఈ రకంగా శాకిని అమ్మవారి యొక్క మంత్ర జపము, అనుష్ఠానము చేయడము, తర్వాత దీనికి ఏ విధమైనటువంటి నాన్ వెజిటేరియన్ మటన్ పెట్టాలా, చికెన్ పెట్టాలి, ఇలాంటి నాన్ సెన్స్ మందు పెట్టాలి ఇలాంటివి ఏమి ఉండవు. యూట్యూబ్లో చెప్పేవంతా కూడా వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళు సాధకులు కాదు, ఒక గురు పరంపరతో వచ్చినటువంటి వాడిని నేను. అంటే దానికి మీకు లోయర్ ఎనర్జీస్ ఇవన్నీ కూడా దుర్గాదేవి యొక్క లోయర్ ఎనర్జీస్, హైయర్ ఎనర్జీస్ దుర్గాదేవి, కాళిక ఇలాంటివన్నీ కూడా. సో వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది, వీళ్ళకి ప్రోటోకాల్ ఉండదు. కాబట్టి మీ సమస్య మీరు పరిష్కారం చేసుకోవాలనుకున్నప్పుడు మీరు హార్డ్ వర్క్ చేయాలి. అంతేగాని అమ్మవారిని చేసేస్తున్నా, అమ్మవారు వచ్చేయాలి నాకు చేసేయాలి, 1 మినిట్ వీడియో చూడడానికే ఓపిక ఉండదు మనకి, అసలు మ్యాటర్ అంతా ఏం చెప్తున్నారు అని. సో వాల్యుబుల్గా మనం అడుగుతున్నాం కాబట్టి వాల్యుబుల్ వరాలు అమ్మవారు ఇవ్వడానికి రెడీ. అంటే దానికి సంబంధించి ఎవరికైతే ఈ యొక్క సాధన నేర్చుకోవాలనుకుంటున్నారో, మీ సమస్యలను పరిష్కారం చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా నాకు సంప్రదించండి. బెల్లం ముక్క నైవేద్యం పెడితే సరిపోతుంది. శుభమస్తు.